మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన చక్కని విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యే అరిసెమలలు, పైల్స్, హిమరాయిడ్స్. దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలు తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఈ పైల్స్ అంటే ఏమిటి, దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది కాస్త తెలుసుకోవటం అవసరం. పైల్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం? మలద్వారం లోపల గోడలు ఉంటాయి కదా, ఆ గోడల్లో రక్తనాళాలు ఉంటాయి. ఆ మలద్వారం లోపల గోడల్లో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి మెలికలు తిరిగి రక్తపు కదుములతో గడ్డలతో అడ్డుకుపోయినప్పుడు ఏర్పడే వ్యాధి స్థితిని అరిసెమలలు లేదా పైల్స్ లేదా హిమరాయిడ్స్ అంటారు. దీనికి చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేశారనుకోండి, క్రమంగా రక్తహీనత, మలద్వారం దగ్గర గ్యాంగ్రీన్ తయారవటం, ఇలాంటి ఇక్కట్లు వచ్చే రిస్క్ ఉంటుంది. సరే, అసలు మీకున్నది పైల్సా లేకపోతే ఫిస్టులానా, ఫిషరా ఎలా తెలుస్తుంది అంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు పైల్స్లో కనిపిస్తాయి. వాటి మీద అవగాహన ఉండటం అవసరం. కాబట్టి ఈ లక్షణాల ముందు మనం తెలుసుకుందాం. ఒకటి, కొన్ని సందర్భాల్లో నొప్పి లేకుండా రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇది ఇంటర్నల్ పైల్స్ లక్షణం. అలాగే ఎక్కువ మందిలో మలద్వారం దగ్గర దురదగా అనిపిస్తుంది, ఇంకా అసౌకర్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మలద్వారం చుట్టూ వాపు తయారవుతుంది కొంతమందిలో. అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం మలద్వారం దగ్గర నొప్పిగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో నొప్పితో కూడిన పెద్ద పెరుగుదల తయారవుతుంది. సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్ లాగా అనిపిస్తుంది. మలం కానీ లేదా మలం తాలూకు ద్రవాంశం కానీ కొద్ది కొద్దిగా లీక్ అవుతూ తడితడిగా కూడా ఉంటుంది కొంతమందిలో. ఇవన్నీ పైల్స్ లక్షణాలు. అలాగే ఆ వ్యాధి స్థితిని బట్టి ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్, బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్ ఇలా కూడా క్లాసిఫై చేస్తాం. అయితే అసలైన విషయం ఏంటంటే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఈ కారణాలపైన ప్రధానంగా మీకు అవగాహన ఉండాలి. లేకపోతే ఇవి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్టెయినింగ్ ఎట్ స్టూల్స్, మల విసర్జన సమయంలో మొక్కటం ముఖ్యమైన కారణం. అలాగే ఒత్తిడి ప్రయోగించడం మరొక కారణం. మల విసర్జన మరీ ఎక్కువసేపు చేయటం కూడా ఒక కారణమే. అలాగే దీర్ఘకాలం నుంచి అతిసార లేదా మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా తర్వాత కాలంలో అది పైల్స్లోకి దారితీస్తుంది. అలాగే గర్భధారణ ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఇంట్రాఅబ్డామినల్ ప్రెషర్ పెరిగి ఆ వీనస్ రిటర్న్ ఉండదు, పిండం పెరుగుతూ ఉండటం వల్ల దీంతో పైల్స్ వస్తాయి. 90% మందిలో గర్భధారణ సమయంలో పైల్స్ వస్తాయి. ఇక అనైతిక శృంగారపు అలవాట్లు సరే ఇలాంటివన్నీ ఈ పైల్స్కి కారణాలు. సరే, మరి ఈ సమస్య ఉంది, అప్పుడు ఏం చేయాలి? చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన వైద్యం. దీనికి మీకు కావాల్సింది నువ్వులు. ఈ నువ్వులను ఉపయోగించి పైల్స్ని తగ్గించుకోవచ్చు. ఎలా? చాలా సింపుల్. 5 గ్రాముల నువ్వుల్ని ముద్దగా నూరండి. కొద్దిగా వేడి చేయండి నువ్వుల ముద్దని. దీన్ని పైల్స్ మీద ఎక్స్టర్నల్గా ప్రయోగించండి. దీంతో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే ఇంకొక చక్కటి వైద్యం, మీకు కావాల్సింది నువ్వులు ఇంకా వెన్న. ఇలా సిద్ధం చేసుకోండి. తయారీ చాలా సింపుల్. అర చెంచాడు నువ్వులకి కొద్దిగా వెన్నను కలిపి ముద్దగా నూరి దీన్ని కడుపు లోపలికి తీసుకోవాలి. దీంతో కొద్ది రోజుల్లోనే పైల్స్ సమస్య తగ్గుతుంది. ఇలాంటిది ఇంకొక బ్రహ్మాస్త్రం, ఒక రామబాణం అని చెప్పొచ్చు. మీకు కావాల్సింది మారేడు పండు, పంచదార, మిరియాలు, యాలక్కల లోపలుండే గింజలు, మజ్జిగ. ఇలా సిద్ధం చేసుకోవాలి. తయారీ చూద్దాం. మారేడు పండు గుజ్జు ఎండిన దాన్ని తెచ్చుకోండి, 5 గ్రాములు. పంచదార 10 గ్రాములు. మిరియాలు ఒక 3. యాలక్కాయల గింజల పొడి 3 గ్రాములు. ఇలాగ విడివిడిగా అన్నిటిని పొడి చేసి కలిపి ఈ పొడిని మజ్జిగతో కలిపి వాడాలి లోపలికి. ఇలా రోజుకి 2 సార్లు తీసుకుంటే పైల్స్ సమస్య తగ్గుతుంది. ఇలాంటిది ఇంకొక మంచి ఆహార వైద్యం. మీకు కావాల్సింది ముల్లంగి ఇంకా ఉప్పు. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ ముల్లంగిని రాడిష్ అంటారు.
దీని స్వరసాన్ని అంటే దంచి తీసిన రసాన్ని ఒక 60 నుంచి 100 మిల్లీలీటర్ల మోతాదుగా కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే చక్కటి ఆహార వైద్యంగా పనిచేస్తుంది. 40 రోజులు వాడితే పైల్స్ సమస్య తగ్గుతుంది. లేదు ఇంకొక పద్ధతి ఉంది. మీకు కావాల్సింది ఎండిన రాడిష్. ఎండిన రాడిష్ని మెత్తగా పొడి చేసి కొద్దిగా నీళ్లు కలిపి వేడి చేసి పైల్స్ మీద పట్టు మాదిరిగా ఎక్స్టర్నల్గా వాడుకోవాలి. దీంతో కూడా ఈ పైల్స్ సమస్య తగ్గుతుంది. ఇంకొక మంచి వైద్యం, మీకు కావాల్సింది మజ్జిగ, మిరియాలు, సైంధవ లవణం. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి తెలుసుకుందాం. 1 కప్పు మజ్జిగకి 1 చిటికెడు మిరియాల పొడిని, చిటికెడు సైంధవ లవణాన్ని కలపండి. దీన్ని తాగేయండి. ఇలా 40 రోజులు తీసుకుంటే పైల్స్ సమస్య తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం, మీకు కావాల్సింది కరక్కాయ ఇంకా బెల్లం. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి తెలుసుకుందాం. 10 గ్రాముల కరక్కాయ పొడిలో దీన్ని తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. అంటే కరక్కాయ కషాయం సిద్ధమైంది. దీనికి 1 చెంచాడు బెల్లం పొడి కలపండి. రాత్రి పడుకునే ముందు దీన్ని తాగండి. ఇలా రెగ్యులర్గా ఒక 20-30 రోజులు చేస్తే పైల్స్ సమస్య తగ్గుతుంది. ఇంకోటి, యంగ్స్టర్స్లో ఒకవేళ పైల్స్ ఉన్నా, గర్భధారణలో పైల్స్ ఉన్నా సౌమ్యమైన ఇంటి వైద్యం వాడాలి. దానికి ఏం చేస్తారు? మీకు కావాల్సింది గులాబీ ఇంకా అరటిపండు. పైల్స్లో ఒకవేళ రక్తం కారుతుంటే ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి? 11 గులాబీ పువ్వుల్ని ముద్దగా నూరండి. 1/2 కప్పు నీళ్లతో సహా ఒక 3 రోజుల పాటు ఖాళీ కడుపుతో తీసుకోండి. అలాగే ఈ టైంలో అరటిని ఆహారంగా తీసుకుంటూ ఉండండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక వైద్యం, మీకు కావాల్సింది శొంఠి ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి చూద్దాం. ప్రతిరోజు కూడా ఒక 5 గ్రాములు శొంఠి పొడిని 2 కప్పులు నీళ్ళకి వేసి సగం కప్పు మిగిలేంత వరకు మరిగించి వడపోసుకొని తీసుకుంటూ ఉంటే 3-4 నెలలు రెగ్యులర్గా పైల్స్ సమస్య తగ్గుతుంది. ఇవన్నీ ఇంటి వైద్యాలు. అయితే జాగ్రత్తలు కూడా ముఖ్యం. అంటే ఈ పథ్యాపథ్యాలు తెలుసుకొని వీటిని పాటించడం అనేది చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో దీన్ని అరిసెమొలలు అంటారు. అరి అంటే శత్రువు. కాబట్టి శత్రువులాగా బాధించే ఈ సమస్య మళ్ళీ మళ్ళీ బాధించకుండా ఉండాలంటే మీరు ఈ పథ్యాపథ్యాలు తెలుసుకొని పాటించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు కూడా రోజుకి 3 సార్లు 10 నుంచి 15 నిమిషాల పాటు తొట్టి స్నానం అంటే సిడ్జ్ బాత్ తీసుకోండి. వేడి నీళ్ళతో మలద్వారం తగిలేలాగా శుభ్రం చేసుకుంటూ ఉండండి. వేడి నీళ్ళతోటి వాష్ చేసుకున్న తర్వాత తడి ఆరిపోయేటట్లుగా ఏదైనా డ్రయర్ లాంటిది, హెయిర్ డ్రయర్ లాంటిది లోలో సెట్ చేసి చర్మాన్ని ఆరబెట్టుకోండి. రుద్దొద్దు. ఈ శుభ్రం చేసుకోవటానికి సబ్బులు వాడకండి. ఒకవేళ టాయిలెట్ పేపర్ వాడాలి అని అనుకుంటే తడి ఉండేటటువంటి పేపర్ని వాడండి. ఒకవేళ వాపు ఉంటే ఐస్ క్యూబ్స్ మూటను ప్రయోగించండి అక్కడ మలద్వారం దగ్గర. అలాగే మల నిర్వహణ సజావుగా జరగటం ముఖ్యం. పీచు పదార్థాలు బాగా తీసుకోండి. బాగా నీళ్లు తాగండి. రోజుకి 25 నుంచి 30 గ్రాముల వరకు పీచు తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా మల విసర్జన వేగాన్ని ఆపుకోవద్దు. వేగాన్ని నధారయేత్ అంటుంది ఆయుర్వేదం. అలాగే అర్ధశక్తిగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. నడవండి. అలాగే ఎక్కువ సమయం పాటు కూర్చోకండి. ఎక్కువ సమయం పాటు నిలబడకండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ పైల్స్ సమస్య ఇబ్బంది పెట్టదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి చక్కటి అందరికీ ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246
91775510 9177445454.